హాయ్ మామాస్, నేను మీ అభినవ్ భరత. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అభినవ్ మామాస్. అందరు ఎట్లా ఉన్నారు? చాలా రోజులు అయిందిగా మన వీడియో వచ్చి. లాస్ట్ ఇయర్ జూలై 9th వచ్చింది, ఈరోజు జూలై 10. మనము సాధారణంగా రాము, సడన్గా ఈసారి వస్తున్నామంటే ఏంది అక్కినేని సంభవం వస్తుంది. ఈరోజు మనం అక్కినేని మహాభారతం చూడడానికి పోతున్నాం. అక్కిని మహాభారతము ఇప్పుడే స్టార్ట్ అయింది, సెలబ్రేషన్స్ పోతున్నాము 8 o'clock షోకి, ఫ్యాన్ షోకి. ఈరోజు అంతా మన కోచ్ బర్త్డే. అందరికి కోచ్కి హ్యాపీ బర్త్డే చెప్పండి. కోచ్ ఆడున్నాడు, చెప్తాం హ్యాపీ బర్త్డే. ఈ అందరు మన బంప్స్ వచ్చిండు, మన ఏమంటారు హర్షరెడ్డి. ఈ హర్షరెడ్డికి ఈరోజు మొత్తం ఎట్లా అనుకుంటున్నాం, సినిమా చూసి హ్యాపీనెస్. ఈసారి ఆనందలు ఆడే ఫోన్ చేసి పోదామని చెప్పినట్టు ఎంత పాజిటివిటీ సినిమాలో. సో ఇప్పుడు పోతున్నాము, ఆడ సెలబ్రేషన్స్ అవన్నీ అప్డేట్ చేస్తా. ఈసారి పక్కా ఇటు కొడతాం, కానీ ఏ లెవెల్ ఇటు కొడతాము అని అటు వెనక చెప్తాను. ఇటు చూస్తున్నా లేటెస్ట్ జయక్కి నేనే. ఇంకా వెనకాల కూడా ఒకటి ఉంది, తర్వాత చూపిస్తాను. అంతే మన లక్ష్మీబాబాయ్ కూడా ఉండు, వీడియో తీస్తుండు. ముంబైకి వచ్చింది సినిమా కోసమే, రమ్మని చెప్పినా చూసుకుంటూ వచ్చేసిండే. ఓకేనా? ఇక మన సంధ్య థియేటర్ పోయినాక మనం అప్డేట్ చేస్తాం. బాయ్ మామాస్. ఏ మామాస్, మొత్తానికి సినిమా లోపలికి పోతున్నాము. లక్ష్మీబాబాయ్ కూడా వచ్చిండు ముంబైకి వెళ్ళి. బ్లాక్ బస్టర్ లోడింగ్. మామాస్ ఇప్పుడే మూవీ చూసి వచ్చిన. ఎక్స్ట్రాడనరీ ఉంది మూవీ అసలు. ఎమోషనల్ అఖిల్ బాబు ఈ మూవీలో చేసింది కదా. అక్కినేని మా సంభవం. అసలు మహాభారతం నేను చిన్నప్పటి నుంచి చూడలేదు, ఇది చూసి మహాభారతం చూడాలి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేసింది నాకు. అసలు హీరోయిన్ అయినా హీరో అన్న వన్ మ్యాన్ పర్ఫార్మెన్స్. ఇంకా మనకి సినిమాలో శివాజీ కూడా ఉంటాడు. శివాజీ కూడా సెకండ్ హీరో లాగా చాలా బాగా చేసిండు యాక్టింగ్. ఇది తక్కువ అని ఏం లేకుండా లేదు. అసలు లాస్ట్ టైం ఏజెంట్ అట్లా అయినప్పుడు చాలా డిసప్పాయింట్ అయినాం మేమందరము. ఈసారి అందుకే నాగార్జున దగ్గర తీసుకొచ్చి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం నీట్గా ఎట్లా శిల్పం చెక్కినట్టు చెక్కిండు సినిమాని మొత్తము. ఇక తమన్నా గురించి చెప్పేది ఏం లేదు. అక్కినేని తమన్ ఎట్లా అంటే అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుండే. ఇంకా సంధ్యా థియేటర్లో చూసిన సినిమా. నెక్స్ట్ ఇప్పుడు అల్లు సినిమాస్ పోతా, మళ్ళీ AMD సినిమాస్లో పోతా. మంచి స్క్రీన్లో చూడండి, ఎందుకంటే క్వాలిటీ అట్లా ఉంది. అక్కినేని ఇంకోటి సితారా కలిసి ఎట్లుంటుంది అవుట్పుట్. ఇక సినిమాలు అన్నీ పాజిటివ్సే, అసలు నెగిటివ్ అని చూసి దిద్దామని దొరకదు అనమాట. ఇంకోటి అక్కినేని మా సంభవం ఎట్లా అంటే ఒక్క దగ్గర కూడా అసలు ఎంత ఇంప్రూవ్ యాక్టర్ అంటే ఒక 50 మూవీస్ చేసినట్టు కనిపించింది మనకి ఈ మూవీలో యాక్టింగ్ అనేది. అసలు ఇక ఈ మూవీతోని ఇండస్ట్రీ కొట్టబోతుంది అఖిల్. ఇప్పుడు ఈ నెలల ఇది వచ్చింది, నెక్స్ట్ మనకి విశ్వకర్మ వస్తుంది, తర్వాత King 100. ఇది అక్కినేని నామ సంవత్సరం. లాస్ట్ ఇయర్ 2025కి తండ్రితో కొట్టినాము, ఈ ఇయర్ లెనిన్తో కొడుతున్నాము, విశ్వకర్మతో. నెక్స్ట్ King 100, ఈ మూడు కలిసి King 100 వస్తుంది. ఈ సినిమాలో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డ్రామా ఎట్లా అంటే అసలు మనకి ట్విస్ట్ ఇది అనుకుంటాం, ఇది అనుకునే లోపల ఇంకోటి వస్తుంది అనమాట. స్క్రీన్ ప్లే కొత్త డైరెక్టర్ అయినా సరే నాగార్జున మనం ఎప్పుడైతే మెచ్చుకోవాలంటే ఫస్ట్ మనకి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వస్తుండేనా, శివ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మ వచ్చింది. ఎందుకు నమ్మింది అట్లనే కొడుకు దగ్గర ఏమంటారు ఫాదర్ లాగానే సన్ను కూడా. ఇప్పుడు మన మురళీకృష్ణుడు ఈ సినిమాతో నేను ఏమవుతాడు డైరెక్ట్ స్టార్ లీగ్కి వెళ్ళిపోయిండు. నెక్స్ట్ ఆల్రెడీ నాగార్జున ఒక కమిట్మెంట్ ఇచ్చి పెట్టిండు. నెక్స్ట్ ఇక మొత్తం స్టార్ సినిమాలకే వచ్చేస్తాడు. ఇక అఖిల్ ఇన్ని రోజులు మేము ఫీల్ అవుతుండే స్టార్ ఎప్పుడైతే ఈ సినిమాతోనే అఖిల్ స్టార్ లీగ్ వచ్చేస్తాడు. 100 కోట్లు దాటేస్తుంది. 100 కోట్లతో లెక్క స్టార్ట్ అయిపోతుంది. ఇన్ని రోజులు థియేటర్కి జనాలు వస్తలేరు అంటారు కదా. ఈ సినిమాతో జనాలు రప్పిస్తాము. ఇప్పటి నుంచి టాలీవుడ్ మొత్తం మళ్ళీ షైన్ అయిపోతుంది. మన సినిమానే కాదు, అన్ని సినిమాలు బాగుండాలి, ఎందుకంటే మనం అంతా టాలీవుడ్ ఫ్యాన్స్. సో మన అఖిల్ సినిమాతో స్టార్ట్ అయింది, మళ్ళీ మన King 100 సంక్రాంతి వచ్చేదాకా కంటిన్యూ అవుతుంది. సో మామాస్ అందరూ పక్కా చూడండి సినిమా, ఇది నాది గ్యారంటీ. ఒక్కవేళ మీకు నచ్చకుంటే నాకు ఫోన్ చేసి అడగవచ్చు, ఏమైనా కామెంట్ కూడా పెట్టుకోవచ్చు. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. లాస్ట్ టైం ఏజెంట్కి నేను వీడియో ఇట్లా చేయలేదు, ఈసారి కాన్ఫిడెంట్ చెప్తున్నామంటే అక్కినేని ఫ్యాన్స్ ఈసారి మా ఆకలి తీరింది. ఎట్లా అంటే ఇన్ని రోజులకి వెళ్ళి మాకు ఇక్కడ ఇటు ఎట్లా మా సినిమా అసలు అఖిల్ చూడడానికి ఎంత తెల్లగా ఉంటాడు, అట్లాంటి నల్లగా అయ్యి మొత్తం అంత పెయింట్ వేసుకున్నట్టు మొత్తం అంత డీప్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది. అసలు అక్కినేని మహాభారతం అన్నట్టు. నాగార్జున దగ్గర ప్రతి ఒక్క చిన్న మైన్యూట్ మిస్టేక్ కూడా లేకుండా రీషూట్స్ చేయించి అన్నీ చేయించి ఉంది. లాస్ట్ టైం తండ్రితో కాలర్ ఎగరేసినాము, ఈసారి చూసిందిగా జై అక్కినేని. మన కాస్ట్యూమ్ ఇది మనం లేకుంటుండడానికి, అందుకే నా చేతనే ఇంకా వేపిస్తున్నాం, వీడియోలో పెడతా. సన్నమామస్ అందరూ పోండి, మంచి థియేటర్లో చూడండి, ఫ్యామిలీతో పోండి. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అసలు ఎంత వల్గారిటీ లేదు, అంత నీట్గా ఉంది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ని కూడా అడుగుదాం. మరి ఎట్లుంది సినిమా? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నేను బొమ్మర్ది అనమాట. అయితే ఎట్లయితే మా అక్కినేని ఫ్యాన్, నేను కూడా నాగార్జున ఫ్యాన్ అనమాట. సో మన అఖిల్ సినిమా చాలా బాగా ఆడాలని కోరుకుంది. నీకు ఎట్లా అనిపించింది సినిమా అయితే చాలా బాగుంది. డ్రామా అసలు ప్రవాస్కి తగ్గలేదు మన అఖిల్. ఓకే, నెక్స్ట్ మా బిగ్ బాస్ పంపిస్తా. నెక్స్ట్ మనం పోయినాక ఏమంటారు మేము కూడా కలుస్తాం. చెప్పే లక్ష్మీబాబు ఎట్లుందో బాగుంది, సూపర్. అరే నీకు ఏం నచ్చిందిరా? సరే అన్నీ బాగున్నాయి.
సన్న తప్పకుండా పోండి, ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో పోండి. ఎందుకంటే మనం సింగిల్ మన ఫ్యామిలీ మధ్య బ్యాగస్లీ బాగుంది. కానీ ఏమైందంటే ప్రాబ్లం అక్కడ నాగ చైతన్య అలా అఖిల్ ఉన్నసరికి మనకి ఏం కనిపిస్తలేదు స్క్రీన్ మొత్తం స్క్రీన్. లాస్ట్ కి సునీల్ స్టోరీని వైండ్ అప్ చేసిన ఎక్స్ప్రెషన్ అవన్నీ చెప్పొద్దు మనం, ఎందుకంటే ఆడియన్స్ చూస్తారు కదా. మామాస్ అందరు వెళ్ళండి, తప్పకుండా ఫ్యామిలీస్తో ఉండండి. ఎందుకంటే ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. అన్నపూర్ణకి వెళ్ళి వస్తుందంటేనే, అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళి వస్తుందంటేనే ఫ్యామిలీ సినిమా అనమాట. కింగ్ మాట ఇచ్చిందంటే తప్పడు, అందుకే పోండి. మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ లేకుంటే పిచ్చికర్మతో కొడదాము. మీకు కూడా కొన్ని గుడ్ న్యూస్లు చెప్తా. అప్పటికి బాయ్.